పార్టీలనే ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే అతని మీద వ్యక్తిగత దోషాలతో స్టార్ట్ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు. పరిటాల రవిని చంపించేశాడు అన్నాడు. చంపించేశాడా? సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు? రాజశేఖర్ గారు వేయించాడు. ఏది నా కొడుకు మీద ఆరోపణలు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో రాకముందే చంద్రబాబు నాయుడుకి భయం, వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు దొంగ అని చెప్పి ముద్రలు వేసి 16 నెలలు జైలుకి. దాని తర్వాత తల్లని చిల్లని రకరకాలుగా రోజు ఇదే కదా, జగన్మోహన్ రెడ్డిని రాళ్ళు తీసుకుని కొట్టనని ఇదే నీచ. మనం చేసిన పని ఏంటి? నాకు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడేవారు? మీరు ఆ భార్యల విషయం మీకెందుకు? ఏం మాట్లాడేవారు? ప్యాకేజ్ విషయంలో మీకెందుకు? ప్యాకేజ్ తీసుకున్నారు మీరు ఎవరైనా చూసారా? నేను ఫ్రీకి పని చేశాడా? అదేంటి అంటే ఫ్రీగా చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా అంటే ఏంటి? ప్యాకేజ్ ఎవరైనా చూసారా? అందుకనే కదా ఆయన చెప్పేందుకు తీయాల్సి వచ్చింది. ఇలాంటి మాట్లాడినందుకే కదా, పర్సనల్ గా టార్గెట్ ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడినందుకే కదా ఆయన బరస్ట్ అయింది కదా. మీకు ఒకటే కదా పెళ్లి, పెళ్ళైనాక పిల్లలు పుట్టారు కదా. అంటే స్ట్రైట్ గా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్కి పెళ్లి కాక ముందు పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకున్నాడు. అదే వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదండి. వాళ్ళిద్దరికీ నచ్చినప్పుడు మీకేంటి? అవును, ఏమవుతుంది? ఎక్కడ లేదా ప్రపంచంలో జరగని వింతలు ఏమని మరి వాళ్ళ ఇంట్లో కాదండి. అది ఎవరు చెప్పాలి? సంబంధించిన పర్సనల్ విషయం అయితే మరి ఎందుకు రోజు వచ్చి ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడతారు? ఏం మాట్లాడారు? మాట్లాడింది షర్మిల, మాట్లాడింది విజయమ్మ గారు. షర్మిల గారికి మేము అండగా నిలబడతాము. తప్పే మహిళగా అండగా నిలబడడం తప్ప? వాళ్ళే చెప్తున్నారు కదా, షర్మిల గారే మాట్లాడలేదు కాదండి, షర్మిల గారే చెప్తున్నారు. వీళ్ళు చెప్పడం ఏంటి? రేణుదేశాయ్ గారు చెప్పారు. మేము చెప్పేది ఏం చెప్పారు? వాళ్ళు విడిపోయారా లేదా? కాదండి, వాళ్ళకి నచ్చి వాళ్ళు విడిపోయారు. వర్మ గారు ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకోటితో కాపురం చేస్తే మీకు అర్థమైద్దండి అని రేణుదేశాయ్ గారు అన్నారు. అది మేమంటే తప్పు. అరే మేము 3 చేసుకుంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కదా, అది అండర్స్టాండింగ్ సార్. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఇది దాన్ని పబ్లిక్ డొమైన్ లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. షర్మిల గారు బయటకు వచ్చి పబ్లిక్ డొమైన్ లో మా అన్న ఎలా చేశారన్నారు కానీ విజయమ్మ గారిని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు అని చెప్పి ఎవరు మాట్లాడాడు సార్? ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదండి. వెళ్ళిపోయింది. ఎవరు చెప్పారు వెళ్ళిపోయారని? అరే పార్టీ పెట్టుకున్నది వాళ్ళు, తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆవిడ సపోర్ట్ గా వెళ్ళారు. మీరు ఎంత లేదండి, విజయమ్మ గారు నా కొడుకు నన్ను వదిలేశాడని చెప్పిందా మీకు? చెప్పిందా? చెప్పడం ఏంటండి? షర్మిలకి సపోర్ట్ చేయమంటే అర్థం ఏంటి? ఎక్కడ ఎలక్షన్ టైంలోని విజయమ్మ గారు డైరెక్ట్ గానే చెప్తే నా కూతుర్ని గెలిపించారు, నా కూతురు సపోర్ట్ చేయండి అని. ఆయన లేరా? కడప కాదా అయింది, పులివెందులు కదా పార్లమెంట్ గా ఆమె గెలిపించమని చెప్పారు. అంటే వదిలేసినట్ట తల్లి? అరే ఆవిడ అసలు పాల్గొనలేదు కదండి, మొదటి నుంచి షర్మిలతోటి ఉన్నారు కదా ఆవిడ. తెలంగాణలో పార్టీ అంటున్నా నేను. ఎవరన్నారు తల్లిని వదిలేశాడని? ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎలా ప్రచారం చేశారు అంటే కాదండి. అన్నదమ్ములు వెళ్ళి వేరే రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు అనుకోండి, అన్న చెల్లెలకు అయిపోయినట్టే అని ప్రచారం చేశారు. తల్లిని వదిలేశారు బాధ అనిపించిందా? కాదండి, ఇవన్నీ ప్రచారం చేసినప్పుడు మీకంటే నొప్పి వచ్చింది. ఎక్కడ నొప్పి వచ్చింది? మేమంటే అక్కడ నొప్పి వచ్చినప్పుడు మీరు లేనిపోతే తప్పుడు ప్రచారం చేసినప్పుడు మాకు నొప్పి రాదా? మీకే పిల్లలు, మా పిల్లలంటే మా కోపం రాకూడదు. మిమ్మల్ని అంటేనేమో మీరేమో సైకో అంటే మా కోపం రాకూడదు. మిమ్మల్ని ఏమో నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు అంటే చెప్పులు తీసి చూపిస్తారా? అంటే మీరే మంచి పుట్టక పుట్టారా? ఇంక వేరే వాళ్ళు పుట్టరా? ఇంతేనా ఇంకేవి రాజకీయాలు? నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పటికైనా ఒక ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారా? తొక్కి రావదీస్తావా? తప్పు చేసిన కాదండి, తప్పు చేసిన వాళ్ళది ఆయన ఎవరన్నారు? వైసీపీ వాళ్ళు తీసుకోండి, లీగల్ యాక్షన్ తీసుకోండి. తొక్కి నారదీసేది ఏ షాప్ ఏమైనా పెట్టేది? నారదీసే షాప్ కాదండి, అది జనరల్ గా మాట్లాడుకుంటే పద్ధతిగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా మాట్లాడు, ఇంకా కూడా రోడ్డు పోయినటువంటి రౌడీలాగా మాట్లాడదని చెప్తున్నాం మేము. పెట్టేస్తారు కేసులు, దీన్ని భయపడిపోవాలా మేము? ఆల్రెడీ పెట్టారు కదా, మళ్ళీ పెట్టేస్తారు. ఆయన గురించి ఎవరు ఆలోచిస్తాడు? పెడితే 10 రోజులు పోయేస్తాం దాని గురించి. డోంట్ కేర్. వాటి గురించి వీళ్ళందరి గురించి ఇంకా బలంగా పోరాడు. సో మార్చరు, భాష మార్చరు, ఈ అరాచకాల మీద ఎలా పోరాడుతున్నామో ఇంకా ఈ 5 ఏళ్ళు ఇంతగా రెట్టింపు ఉత్సాహంతో ఏం పోరాడుతారు? అసెంబ్లీకి వెళ్ళే వాయిస్ ఇవ్వలేని పరిస్థితి. అసెంబ్లీలో ఏముంటుంది సార్? అరే నా కొడక పాతేస్తాను ఒకడు అంటాడు, అరే నువ్వు 1,00,000 కోట్లు దోసుకున్నావని మళ్ళీ అంటారు. ఇదే కదా అసెంబ్లీలో మాట్లాడారు. ఏం చేశారు? మీరేం చేశారు గతంలోని? సార్ మేము వాళ్ళకి మైక్ ఇచ్చాం. వాళ్ళు ఏమొస్తారు? మైక్ ఇస్తే మైక్ తీసుకోకుండా స్పీకర్ గారి దగ్గరకు వచ్చి అయ్యి ఇసిరేయటం, కాగితాలు గవర్నర్ గారి మీదకి వెళ్ళి అయ్యి ఇసిరేయటం, 5 నిమిషాలు అయిపోగానే ఇంటికి వెళ్ళి. అసెంబ్లీని మీరు చాలా పారదర్శకంగా నడిపించారనా? చూడండి, గత 5 సంవత్సరాలు నడిపించాం లేదా? ప్రాజెక్ట్ వేసి మరీ చూపించాం ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏమేమి జరిగినాయి అని. అవన్నీ అలాగే పారిపోయారు వాళ్ళు.
మాకు మైక్ ఇవ్వమనండి, అపోజిషన్ హోదా ఇవ్వమండి, రాకపోతే అడగండి. స్పీకర్ గారి చేతిలో ఉంది. మండలికి వెళ్ళడం ఎందుకు? మండలికి వెళ్ళడం ఎందుకు? మండలిలో ఉంది కదా, మండలికి చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి కదా మండలి చైర్మన్ గా ఉంది. చైర్మన్ గా ఉంటే వెళ్తారు, స్పీకర్ గా మీ వాళ్ళు ఉంటేనే వెళ్తారు, అంతేనా? స్పీకర్ గా మా వాళ్ళు ఉంటే వెళ్తారని మీరు అన్నారు సార్. స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంపేయాలి, చచ్చిపోతే బాగుండని కోరుకుంటుంటే ఏమైనా వెళ్ళాలి మీరు చెప్పండి. సో అందుకని వెళ్ళలేదా అని అంటే అట్లా అయినా కూడా వెళ్ళిపోవాలా? మీ వాయిస్ వినిపించాలి కదండి, గెలిపించారు కదా. అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి అవకాశం లేక కదా ప్రజల్లోకి వెళ్ళి. కాదు, అదే 5 సంవత్సరాలు ఆయన బయటకు వచ్చి వాయిస్ వినిపిస్తే ఈ పరిస్థితి రాదు కదా. చాలా మంది అనేది 5 సంవత్సరాలు అసలు ఆయన మీడియా సమావేశమే లేదు, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి. ఎలా ఉంటుందంటే వర్మ గారు, ఓడిపోయినాక కాదు, వాస్తవం కాదు అది. అందరూ శుద్ధపోస మాటలు చెబుతారు. అమ్మో మీరు అందుకని ఓడిపోయారు, అమ్మో మీరు ఎందుకని ఓడిపోయారు, అసలు మీరు ఎట్లా చేస్తుంటే బాగుంది. ఎందుకు ఓడిపోయారు?